నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ యూఎన్ ఎపిసోడ్ 27కి అందరికీ స్వాగతం. సో ఈ వీక్ మనకి జియో ఫోన్ లాంచ్ అయింది. చాలా క్వశ్చన్స్ జియో ఫోన్ మీద మీరు అడిగారు, చాలా డౌట్లు ఉన్నాయి అందరికీ. సో నాకు తెలిసినంత వరకు నేను క్లియర్ చేస్తాను. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని పేపర్లో రాశాను. సో ఫస్ట్ మనం జియోకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేద్దాం, తర్వాత మనం వేరే క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జియో ఫోన్ 3 years కంపల్సరీ రిటర్న్ చేయాలి 3 yearsలో. సో 3 years మనం వాడిన తర్వాత కంపల్సరీ మనం ఫోన్ని రిటర్న్ చేయాలని అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఫోన్ వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా. మీకు ఇష్టం లేకపోతే 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా మీరు ఆ ఫోన్ తీసుకెళ్తే మీకు డబ్బులు అనేవి 1500 రిటర్న్ ఇచ్చేస్తారు. సో 3 సంవత్సరాల 1 నెల కావచ్చు, 3 సంవత్సరాలు 2 నెలలు కావచ్చు, ఎప్పుడైనా కానీ మీరు 3 సంవత్సరాల తర్వాత వెళ్ళి మీరు యూజ్ చేసిన ఫోన్ని ఖచ్చితంగా రిటర్న్ చేయాలి. అప్పుడే మీకు 1500 రూపాయలు రిటర్న్ వస్తాయి. కొంతమంది ఏమంటున్నారు, నేను కస్టమర్ కేర్ కాల్ చేశాను, 36 నెలల తర్వాత మనం జియో ఫోన్ రిటర్న్ చేయకపోయినా కానీ మనకి 1500 రూపాయలు ఇచ్చేస్తారు వాళ్ళు అని చెప్పి అంటున్నారు. సో అట్లయితే కుదరదు. A Jio phone user can use the Jio phone for 36 months and can get a full refund of the security deposit of 1500 by returning the used Jio phone. అంబానీ గారు క్లియర్గా చెప్పారు, యూజ్డ్ ఫోన్ని మీరు ఇస్తేనే మీకు 1500 రిటర్న్ వస్తాయి. సో మీరు ఫోన్ ఇవ్వకపోతే కుదరదు. సో ఖచ్చితంగా మీరు ఫోన్ అయితే రిటర్న్ చేయాలి, అప్పుడే మీకు డబ్బులు అనేవి వెనక్కి వస్తాయి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. కొన్ని వీడియోస్ పెడుతున్నారు, నేను చూశాను, ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి జియో.comలో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ప్రీ బుకింగ్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వవు. ప్రీ బుకింగ్స్ మనకి ఆగస్ట్ 24వ తారీఖు స్టార్ట్ అవుతాయి. సో ఆగస్ట్ 24వ తారీఖే మీరు ఫోన్ని బుక్ చేయగలరు. సో ఇప్పుడైతే మీకు బుకింగ్స్ స్టార్ట్ అవ్వలేదు. ఒకసారి మీరు జియో.comకి వెళ్తే అక్కడ మీకు ఏం కనపడుతుందంటే కీప్ మీ పోస్టెడ్ అని ఉంది. కీప్ మీ పోస్టెడ్ అంటే నాకు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయండి అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుంది, మీ నేమ్ అడుగుతుంది, మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఏమైందంటే మీకు జియో ఫోన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేవాళ్ళు మీ ఈమెయిల్ ఐడికి కానీ మీ మొబైల్ నెంబర్కి కానీ పంపిస్తూ ఉంటారు. అంతే, అంతకుమించి దానివల్ల యూజ్ ఏమీ లేదు. మీకైతే బుకింగ్ అయితే కాదు అది. అక్కడ మీకు ఎక్కడ వాళ్ళు బుక్ చేసుకోండి అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. ప్రీ బుక్ అని చెప్పేసి ఆ పదాలు ఎక్కడ లేవు. జస్ట్ వాళ్ళు కీప్ మీ పోస్టెడ్ అంటే నాకు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉండండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, జియో ఫోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పోస్ట్ చేస్తున్నా అని చెప్పేసి మీరు అక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో అది ప్రీ బుకింగ్ అయితే కాదు. సో ఇది సెకండ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అసలు ఈ ఫోన్ ఎప్పుడు బుక్ చేయాలి, ఎలా బుక్ చేయాలి, ప్రీ బుకింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు. సో ఇది స్టార్ మార్క్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో మనం అసలు ప్రీ బుకింగ్ ఎప్పుడు చేస్తామంటే చెప్పాం కదా, ఆగస్ట్ 24వ తారీఖు ప్రీ బుకింగ్ చేస్తాం. సో వాళ్ళు మనకి చూపించిన పిక్చర్ చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ప్రీ బుకింగ్ స్టార్ట్స్ మనకి 24th రోజు స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 24th రోజు. కింద మీరు చూస్తే మైజియో యాప్, డౌన్లోడ్ మైజియో యాప్ అని ఉంది. అంటే మైజియో యాప్ అంటే జియో యాప్ నుంచి మీరు ప్రీ బుకింగ్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు విజిట్ జియో రీటైలర్ అని ఉంది. అంటే రీటైల్ షాప్లో కూడా మీరు జియో సిమ్ ప్రీ బుక్ చేయొచ్చు. సో ఈ రెండైతే వాళ్ళు పిక్చర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 2 విధాలుగా మనం బుక్ చేయొచ్చు. నాకు తెలిసి జియో.comలో కూడా మనకి ఈ ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆగస్ట్ 24th కదా, సో అంత ముందు వరకు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ప్రీ బుకింగ్ నేను కూడా లైవ్గా పార్టిసిపేట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రీ బుకింగ్ చేసి మనకు ఫోన్ ఎప్పటికి వస్తుంది, ఇది కూడా ఫ్రీడమ్ 251 లాగా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు ప్రీ బుకింగ్ చేస్తే ఫోన్ మీకు సెప్టెంబర్ అక్టోబర్ అప్పటికి వచ్చేస్తుంది, మీకు ఫోన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఫ్రీడమ్ 251 అయితే కాదు. సో ఇక్కడ మీకు అక్కడ ఉన్నది ముఖేష్ అంబానీ. సో ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ప్రీ బుకింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఫోన్ అయితే వస్తుంది. ఇది ఫ్రీడమ్ 251 మొబైల్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 153 ప్లాన్ గురించి. 153 ప్లాన్ మీకు ఖచ్చితంగా ఓన్లీ జియో ఫోన్కి సంబంధించిన ప్లానే అది. సో ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ మీ జియో సిమ్లు ఉన్నాయి కదా, జియో సిమ్లో మీరు ఈ ప్లాన్ వేయించుకోవడానికి లేదు 153 ప్లాన్. సో నేను ఆల్రెడీ మీకు జియో ప్లాన్స్ గురించి చెప్పాను కదా, జూలై తర్వాత జియో ప్లాన్స్ అని చెప్పేసి. ఆ ప్లాన్స్ సంబంధించి మీరు మీ ఇప్పుడు వాడే జియో సిమ్లో మీరు ఆ ప్లాన్స్ మాత్రం వేయించుకోగలరు. ఈ 153 రూపీస్ ప్లాన్ అయితే వేయించుకోలేరు. ఒకవేళ మీకు జియో ప్లాన్స్ ఇప్పుడు మీరు వాడే వాటికి జియో ప్లాన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ నేను ఇక్కడ ఐఎన్ సింబల్ కాబట్టి ఇక్కడ వదిలేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఆ రీఛార్జ్ని మాత్రం ఇప్పుడు మీరు వాడుతున్న జియో సిమ్కి మీరు చేయించుకోగలరు. ఈ 153 ప్లాన్ ఓన్లీ జియో ఫోన్కి సంబంధించి మాత్రమే. సో ఈ 153 ప్లాన్లో మీకు పర్ డే లిమిట్ ఉంది. పర్ డే మీకు 500 MB మీకు హై స్పీడ్ డేటా వస్తుంది. తర్వాత మీకు స్పీడ్ అనేది 128 kbpsకి పడిపోతుంది. సో 153 రూపీస్ ప్లాన్లో కూడా మీకు కాల్స్ అండ్ SMS మీకు ఫ్రీ. సో ఒకవేళ మీకు నాకు ఇంకా డేటా ఎక్కువ కావాలనుకుంటే మీరు మన రెగ్యులర్ దందాన ఆఫర్లో ఉన్న 309 రూపీస్ ప్లాన్ ఉంది కదా, 309 రూపీస్ ప్లాన్ కూడా మీరు దీన్ని జియో ఫోన్లో వేయించుకోవచ్చు. సో 309 రూపీస్ ప్లాన్లో మీకు 1 GB డేటా వస్తుంది పర్ డే.
సో మీకు తర్వాత 1 GB హై స్పీడ్ అయిపోయిన తర్వాత 128 kbpsకి పడిపోతుంది. సో అది కూడా మీరు వేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన సిమ్ కార్డ్స్ గురించి తీసుకుంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ ఫోనా, ఇది సింగిల్ సిమ్ ఫోనా, ఓన్లీ జియో సిమ్మే వాడాలా, వేరే సిమ్ వేసుకోవడానికి లేదా, ఇప్పుడు వాడుతున్న జియో సిమ్ వేసుకోవచ్చా లేకపోతే కొత్త జియో సిమ్ కొనుక్కోవాలా. సో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు సిమ్ గురించి. సో ఈ ఫోన్ సింగిల్ సిమ్ ఫోనా, డ్యూయల్ సిమ్ ఫోనా అనేది వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు. వాళ్ళు స్పెక్స్ చాలా వరకు దాచిపెట్టారు. స్పెక్స్ గురించి అయితే ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఈ ఫోన్ మనకి సింగిల్ సిమ్ డ్యూయల్ సిమ్ అనేది మనకైతే ఐడియా అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓన్లీ జియో సిమ్ వాడాలి లేకపోతే వేరే సిమ్ వాడచ్చు, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ ఇట్లాంటి సిమ్లు కూడా వాడచ్చు అని అడుగుతున్నారు. సో ఇది వోల్టీ ఫోన్. సో వీళ్ళు సపరేట్ దీన్ని తయారు చేస్తుంది వోల్టీ ఫీచర్ కోసం. సో మీరు ఎయిర్టెల్, వడాఫోన్ ఇట్లో మీరు యూజ్ చేసి మీరు వోల్టీ మీద కాల్స్ చేయలేరు, వాయిస్ ఓవర్ ఎల్టీ నెట్వర్క్ మీద మీరు కాల్స్ చేయలేరు. సో ఇది పర్టికులర్గా జియో సిమ్కి సంబంధించి వీళ్ళు ఫోన్ అనేది తయారు చేస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు వోల్టీ కోసమే ఫోన్ తయారు చేశారు కాబట్టి మిగతా సిమ్ కార్డ్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ మీరు ఓన్లీ 4G డేటా వరకే సర్వ్ చేయగలరు కానీ కాల్స్ చేయడం ఇబ్బంది అవుతుంది మిగతా నెట్వర్క్స్ నుంచి మీకు. అయితే డ్యూయల్ సిమ్ ఫోన్ అయితే మీరు ఒకేసారి 2 జియో సిమ్లు ఎట్లాగో మీరు వాడలేరు. సో డ్యూయల్ సిమ్ ఫోన్ అయితే ఇది ఒక దానిలో మీరు జియో సిమ్ వాడుకోవాలి, రెండో స్లాట్లో మీరు ఐడియా కానీ, వడాఫోన్ కానీ, ఎయిర్టెల్ కానీ వాడుకోవచ్చు. సో ఒకవేళ మీకు డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంటే మాత్రం ఇలా చేయొచ్చు. సో చూడాలి వీళ్ళు వేరే నెట్వర్క్స్ ఏమన్నా సపోర్ట్ ఇస్తారా లేకపోతే ఓన్లీ జియో కోసం ఈ ఫోన్ తయారు చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు GSM CDMA అని చెప్పేసి. ఖచ్చితంగా జియో మీకు GSM నెట్వర్క్, CDMA నెట్వర్క్ అయితే కాదు. సో మీరు ఖచ్చితంగా సిమ్ కార్డ్ తీసి వేరే సిమ్ కార్డ్ వేసినా కానీ ఈ ఫోన్లో మీకు పనిచేస్తుంది, ఎందుకంటే GSM నెట్వర్క్. అదే CDMA నెట్వర్క్ అయితే మీకు దాంతోనే లాక్ అయిపోతుంది. సో చూడాలి ఫ్యూచర్లో మనకి వీళ్ళు ఏం చేస్తారో. అండ్ నెక్స్ట్ చూసుకుని కొత్త సిమ్ కార్డు కొనాలా. కొత్త సిమ్ కార్డు కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర సిమ్ కార్డు ఉందనుకోండి అది కూడా మీరు వాడుకోవచ్చు జియో సిమ్. సో ఒకవేళ మీకు జియో సిమ్ లేకపోతే మీరు ఈ కొత్త సిమ్ కార్డ్ తీసుకొని మీరు వేసుకోవచ్చు. సో దానిలో మీరు మీకు కావాల్సిన ప్లాన్ అనేది మీరు వేయించుకోవచ్చు. సో ఇది ఏ సిమ్ అయినా జియో సిమ్మే. సో మీరు ఏ సిమ్ అయినా దానిలో వాడుకోవచ్చు, అది జియో సిమ్ అయి ఉండాలి అంతే. అండ్ నెక్స్ట్ చూసుకుని వైఫై హాట్స్పాట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు తెలిసి వైఫై హాట్స్పాట్ అయితే ఉండకపోవచ్చు, వైఫై సపోర్ట్ చేయకపోవచ్చు. 1500లో మనకి వైఫై ఫీచర్ తీసుకొస్తారో లేదో డౌటే. ఒకవేళ మీకు వైఫై హాట్స్పాట్ ఆఫర్ ఉందంటే ఖచ్చితంగా మీకు 153 ప్లాన్ కూడా సరిపోదు, ఎందుకంటే మీరు డేటాని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు. మీకు ఖచ్చితంగా 500 MB అనేది మీకు సరిపోదు డైలీ లిమిట్. సో నాకు తెలిసి అయితే వైఫై హాట్స్పాట్ ఉండకపోవచ్చు. సో చూద్దాం ఇది కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దీనిలో వాట్సాప్ ఉందా, ఫేస్బుక్ ఉందా, యూట్యూబ్ ఉందా అని అడుగుతున్నారు. సో ఒకసారి పిక్చర్ చూసుకుంటే మనకి పిక్చర్ వాళ్ళు లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు స్పాట్ అయిన పిక్చర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు ఫేస్బుక్ ఆప్షన్ ఉంది, బ్రౌజర్ ఆప్షన్ ఉంది. సో ఖచ్చితంగా ఈ ఫోన్లో అయితే మీకు ఫేస్బుక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బ్రౌజర్ కూడా ఉంది. సో బ్రౌజర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం యూట్యూబ్ ఓపెన్ చేసి మన యూట్యూబ్ వీడియోలు అనేవి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ గురించి వీళ్ళు ఎక్కడ చెప్పలేదు. మ్యాక్సిమం వాట్సాప్ ఫీచర్ ఉండకపోవచ్చు. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని వాడుకున్నట్టు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కాదు అది. సో అది ఫైర్ఫాక్స్ సంబంధించిన OS మీద రన్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏమైనా వాట్సాప్ సంబంధించి ఏమైనా యాప్ ఇంక్లూడ్ చేస్తారేమో చూడాలి, కానీ ప్రజెంట్ అయితే వాట్సాప్ సంబంధించి అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో కెమెరా ఉందని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు కెమెరా అయితే ఉంది. సో వాళ్ళు స్పెసిఫికేషన్స్ చూపించిన పిక్చర్లో అయితే ఖచ్చితంగా కెమెరా కూడా మెన్షన్ చేశారు. సో దీనిలో అయితే మీకు కెమెరా ఉంది, బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ కెమెరా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెట్ స్పీడ్ ఎలా ఉంటుంది, మన నార్మల్ ఫోన్ లాగా ఉంటుందా, తక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ నెట్ స్పీడ్ అనేది మనకి వాళ్ళు ప్రాసెసర్ ఏం వాడుతున్నారు, ర్యామ్ ఎంత ఉంది, సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాని గురించి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు, ఎంత ర్యామ్ ఉంది, ఎంత ప్రాసెసర్ వాడుతున్నారు. సో దీని గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నెట్ స్పీడ్ గురించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఫీచర్ ఫోన్, మన స్మార్ట్ ఫోన్ లాగా మీరు దాన్ని కంపేర్ చేయకండి. నెట్ స్పీడ్ దీంతో కంపేర్ చేస్తే మీకు కొంచెం తక్కువే ఉంటుంది. కాకపోతే మీకు స్ట్రీమింగ్ అనేది మీకు ఫాస్ట్ ఉంటుంది. 4G కాబట్టి మీకు స్క్రీన్ సైజ్ తక్కువ, 2.4 ఇంచ్ QWGA డిస్ప్లే కాబట్టి మీకు స్ట్రీమింగ్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది. డేటా కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువ డేటాని కన్జ్యూమ్ చేయదు. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నప్పుడు NFC గురించి అడుగుతున్నారు. NFC వీళ్ళు ఎలా ఎనేబుల్ చేస్తారు. సో NFC అనేది సాఫ్ట్వేర్ ఫీచర్, హార్డ్వేర్ ఫీచర్ అడుగుతున్నారు. సో మనకి NFC యాంటీనా ఉంటుంది. ఖచ్చితంగా ఈ యాంటీనా అనేది మనకి ఫోన్లో ఉండాలి. సో ఈ ఫోన్లో మనకి ఖచ్చితంగా ఈ యాంటీనా బ్యాటరీలో కానీ, లేకపోతే బ్యాటరీ కవర్లో కానీ, లేకపోతే బ్యాక్ సైడ్ ఎక్కడైనా కానీ ఇంక్లూడ్ చేస్తారు. సో మనం ఫోన్ కొనగానే మనం ఇది చూడొచ్చు. సో యాంటీనా కానీ ఉందంటే ఖచ్చితంగా అది NFCకి సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళేమంటున్నారు, NFCని సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి మీకు తీసుకొస్తామని అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. కింద బాటంలో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి మీకు NFC ఫీచర్ తీసుకొని వస్తాం, UPI పేమెంట్స్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పారు. సో ఖచ్చితంగా ఫస్ట్ అయితే వీళ్ళు హార్డ్వేర్ ఇన్స్టాల్ చేస్తారులే చూడాలి, NFC యాంటీనా దానిలో ఉంటుందో చూడాలి. NFC యాంటీనా ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఆ ఫీచర్ని ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇవి మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు అడిగినవి నన్ను. సో ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ మొత్తం నేను చెక్ చేస్తే సో ఈ క్వశ్చన్స్ నాకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కనపడినాయి. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పగలిగాను. సో ఖచ్చితంగా మనకు ఆగస్టులో మాత్రం మరింత సమాచారం వస్తుంది. సో అప్పుడు నేను ఖచ్చితంగా మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన టెక్ న్యూస్ జరుగుతుంటుందో ఎపిసోడ్లో మీకు ఖచ్చితంగా పంచుకుంటాను. సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మనం వేరే క్వశ్చన్స్ చూసుకుంటే, వేరే క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే
జోషి అడుగుతున్నారు, ప్రసాద్ అన్న కెమెరా స్పెక్స్లో 1 మైక్రాన్ అండ్ 1.2 మైక్రాన్ అంటే ఏంటి, ప్లీజ్ టెల్ మీ ఇన్ Q&A. సో 1 మైక్రాన్ అంటే మీకు అది పిక్సెల్ సైజ్. సో మన కెమెరా సెన్సార్లో మనకి చాలా పిక్సెల్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మెగాపిక్సెల్ అంటే మీకు 10 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి. సో అన్ని పిక్సెల్స్ మీకు కెమెరా సెన్సార్లు ఇవ్వబడి ఉంటాయి. సో మైక్రాన్స్ అనేవి ఏమి ఇండికేట్ చేస్తాయి అంటే ఆ పిక్సెల్ యొక్క సైజ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో పిక్సెల్ సైజ్ కానీ మీకు ఎక్కువ ఉందనుకోండి, సో ఈ నెంబర్ కానీ మీకు ఎక్కువ ఉంటే 1.2 ఇట్లా ఎక్కువ పెరుగుతూ పోతూ ఉంటే ఏమైందంటే మీకు సో పిక్సెల్ సైజ్ పెరుగుతూ పోతుంది. సో పిక్సెల్ సైజ్ పెరిగిందంటే మీకు ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. ఎట్లా అంటే మీకు పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉంటే, పెద్దగా ఉంటే అది ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేసుకోగలదు లోపలికి. సో మీ ఇమేజ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మీరు డిఎస్ఎల్ఆర్ తీసుకోండి. డిఎస్ఎల్ఆర్ మీకు ఇమేజ్ సెన్సార్ చాలా పెద్దగా ఉంటుంది. అదే మీరు మొబైల్ కెమెరా తీసుకుంటే మొబైల్ కెమెరా చిన్నగా ఉంటుంది. సో డిఎస్ఎల్ఆర్లో మనకి పిక్సెల్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేయగలదు. మీరు డిఎస్ఎల్ఆర్ ఒక ఫోటో తీసి మీరు జూమ్ చేస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది ఫోటో. అదే మొబైల్ ఫోన్లో మీరు పిక్చర్ తీసి జూమ్ చేస్తే బ్లర్ వస్తుంది. మీరు జూమ్ చేసే కొద్దిగా బ్లర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు అక్కడ పిక్సెల్స్ అనేవి ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయలేకపోతుంది, చిన్న పిక్సెల్స్. అదే లార్జర్ పిక్సెల్స్ ఉంటే మీకు ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలదు. సో ఇది మెయిన్ డిఫరెన్స్. సో మైక్రాన్ అనేది మీకు పిక్సెల్ సైజ్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే యశ్వంత్ అడుగుతున్నారు, వాట్ ఈస్ గ్లోనాస్ ప్రో. గ్లోనాస్ అంటే మీకు రక్షణ్ శాటిలైట్ సిస్టమ్, ఇది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో ఇది రక్ష వాళ్ళు తయారు చేశారు. సో ఇది ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. సో చాలా శాటిలైట్స్ వీళ్ళు ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. సో ఏం చేస్తాయి అంటే నావిగేషన్కి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇది మీకు జీపీఎస్ లాగే పనిచేస్తుంది. సో మీరు మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉండి మీరు ట్రావెల్ అవుతున్నారు, ఒకవేళ మీరు కార్లో వెళ్తూ ఉన్నారు, మీ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే మీ మొబైల్ చుట్టుపక్కల టవర్స్ ఉంటాయి కదా, మీ మొబైల్ సంబంధించిన టవర్స్, ఆ టవర్స్ నుంచి శాటిలైట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ లొకేషన్ లాక్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో కనిపెడతాయి. సో అప్పుడు మీకు కనపడుతుంది మ్యాప్లో మీరు ఎక్కడ ఉన్నారు, మీరు నడుస్తున్నారు. సో మీరు టర్న్ తీసుకున్నా కానీ అవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఈ శాటిలైట్స్ వల్ల జరుగుతున్నాయి. ఇవన్నీ మనకి పైన ఉంటాయి. సో అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటుంది. సో ఈ గ్లోనాస్ మీకు ఏం చేస్తుందంటే రియల్ టైం ట్రాఫిక్ని కూడా చూపిస్తూ ఉంటుంది. మీరు నావిగేట్ అవుతూ ఉంటారు కదా, ఇటు తిరుగుతున్నారు అటు తిరుగుతున్నారు. సో ఇవన్నీ మీకు ఈ శాటిలైట్స్ వల్లే జరుగుతాయి. సో ఇది గ్లోనాస్ అంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని తరుణ్ అడుగుతున్నారు, అన్న ఒక ప్రాసెసర్ నేమ్ టైప్ చేసి అది ఏ నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిందో ఎలా తెలుసుకోవడం, వెబ్సైట్ ఏమన్నా ఉందా. సో ఒకవేళ మీరు వాడే ప్రాసెసర్ కానీ మీరు ఏదైనా ప్రాసెసర్ నానోమీటర్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. మీకు మీడియాటెక్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, క్వాల్కామ్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రాసెసర్ గురించి. సో మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ అని టైప్ చేశారనుకోండి. సో మీరు వెబ్సైట్ ఏం చూస్తారంటే క్వాల్కామ్ చూడండి, www.qualcomm.com. సో వెబ్సైట్ ఉంది, వస్తుందో అట్లా చూడండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అది ఏ నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయింది, ప్లస్ దానిలో మీకు ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఏ ఆక్టా కోర్ ప్రాసెసరా లేకపోతే క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఎవ్రీథింగ్ మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, రాఘవ శ్యామ్ అడుగుతున్నారు, ఇది చాలామంది అడుగుతున్నారు. సో బీటా టెస్టింగ్ అంటే ఏంటి అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను మీకు, కామెంట్ సెక్షన్లో చాలామందికి రిప్లై ఇస్తున్నాను. సో చాలామంది మీరు కూడా కామెంట్ సెక్షన్లో చాలామందికి రిప్లై ఇస్తున్నారు బీటా టెస్టింగ్ అంటే ఏందని చెప్పేసి. సో బీటా టెస్టింగ్ అంటే మనకి ఏదైనా ఒక యాప్ కానీ లేకపోతే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ టెస్టింగ్ స్టేజ్లో ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ తయారు చేస్తున్నప్పుడు దానిలో కొంచెం బగ్స్ ఉంటాయి. బగ్స్ ఉన్నప్పుడు నేను డైరెక్ట్ తీసుకెళ్ళి దాన్ని ప్లే స్టోర్లో పెట్టేసి అందరిని డౌన్లోడ్ చేసుకోమంటే సో దానిలో బగ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ దాన్ని ఐడెంటిఫై చేయగలరు. అట్లా కాకుండా నేను ఫస్ట్ బీటా వర్షన్ టెస్ట్ చేయాలనుకున్నా, కొంతమందికి మాత్రమే దానికి పర్మిషన్ ఇస్తాను ఆ యాప్కి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప్ మొత్తం టెస్ట్ చేస్తారు. సో ఏమన్నా బగ్స్ ఉంటే నాకు చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేయాలి, ఆ యాప్కి సంబంధించి బగ్స్ నేను రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసి ఆ బగ్స్ అని లేకుండా చూసి మళ్ళీ వాళ్ళకి చెప్తాను అనమాట, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అని చెప్పేసి. సో వాళ్ళు కంప్లీట్ చెక్ చేసి ఓకే ఇప్పుడు బాగుంది అనుకున్నప్పుడు నేను తీసుకెళ్ళి ప్లే స్టోర్లో పెడితే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. దాంట్లో బగ్స్ అనేవి ఉండవు. అది ఫైనల్ యాప్ అవుతుంది. దాన్ని మనం స్టేబుల్ యాప్ అంటాం, లేకపోతే స్టేబుల్ రామ్ అంటాం. సో ఇట్లా మనకి వర్క్ జరుగుతుంది. మీరు ఏదైనా తీసుకోండి, గూగుల్ కానీ లేకపోతే యాపిల్ కానీ లేకపోతే ఏదైనా యాప్ సంబంధించి ఎవరైనా కానీ ఖచ్చితంగా ఫస్ట్ మీకు బీటా వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. తర్వాత మీకు స్టేబుల్ వర్షన్ అనేది బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రసలు అడుగుతున్నారు, మొబైల్స్ అన్నీ ఎందుకు బ్యాటరీ 5000 mAh కన్నా తక్కువ ప్రొవైడ్ చేస్తారు, 3000 mAh కన్నా తక్కువ మొబైల్స్ రోజుకి 4 times ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సో మొబైల్స్ ఎందుకు 5000 mAh బ్యాటరీ కంటే తక్కువ ప్రొవైడ్ చేస్తారు, రోజుకి 2-3 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది, దానికన్నా తక్కువ ఉంటే అడుగుతున్నారు. సో 2 రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాటరీ mAh పెరిగిందంటే సో కంపెనీకి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3000 mAh బ్యాటరీ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది 5000 mAh బ్యాటరీతో కంపేర్ చేస్తే. ఇది ఫస్ట్ రీజన్ వాళ్ళు ఇంక్లూడ్ చేయకపోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకునే డిజైన్ కూడా సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5000 mAh బ్యాటరీ మీరు మొబైల్ ఫోన్లో పెట్టారంటే మొబైల్ మీకు కొంచెం లావు కనపడుతుంది, కొంచెం బల్కీగా ఉంటుంది. సో మీ డిజైన్ దానికి సపోర్ట్ చేస్తుందా లేదా, సో అది కూడా చూసుకోవాలి. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే మీకు మొబైల్ చేతిలో
చాలా అన్ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి. సో అది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ మీకు పెట్టాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ చేసి దాని బాక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇది కూడా కొంచెం ఖర్చు అవుతుంది. అట్లా కాకుండా వీళ్ళు 5000 mAh బ్యాటరీ పెట్టేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ చేయకుండా బాక్స్లో మీకు 1 amp ఛార్జర్, 1.5 amp ఛార్జర్ ఇట్లాంటి ఛార్జెస్ మీకు ప్రొవైడ్ చేస్తే ఏమైందంటే ఆ బ్యాటరీ మీరు ఛార్జ్ చేయడానికి చాలా టైం పడుతుంది, 6 to 7 hours పైనే పడుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు 5000 mAh బ్యాటరీ పెట్టారంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ చేసి బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కన్సిడరేషన్స్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని బ్యాటరీ కెపాసిటీ అనేది ఫోన్లో ఫిక్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తే సాయి కుమార్ అడుగుతున్నారు, బ్రో అన్ని ఐఫోన్స్కి ఒకేసారి అప్డేట్ వస్తాయా? సో అన్ని ఐఫోన్స్కి మీకు ఒకేసారి అప్డేట్ వస్తాయి. యాపిల్ మీకు అప్డేట్ రిలీజ్ చేసిందంటే అన్ని ఐఫోన్స్కి ఒకేసారి అప్డేట్ వస్తాయి. ఇదే బ్యూటీ యాపిల్ది. అదే మీరు ఆండ్రాయిడ్ అప్డేట్ తీసుకుంటే ఒక ఫోన్కి వచ్చింది, ఒక ఫోన్కి రాదు. సో అడుగుతూ ఉంటారు ఎప్పుడు నా ఫోన్కి వస్తుంది, ఎప్పుడు నా ఫోన్కి వస్తుంది అని చెప్పేసి మనం ఎదురు చూడడం తప్పితే అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. అది యాపిల్ కానీ అప్డేట్ రిలీజ్ చేసిందంటే అన్ని ఐఫోన్స్కి ఒకేసారి అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ రాకేష్ అడుగుతున్నారు, ఫ్లిప్కార్ట్లో ఎక్స్చేంజ్ చేయవలసిన మొబైల్ కండిషన్ కనీసం ఎలా ఉండాలి? సో ఫ్లిప్కార్ట్లో మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మొబైల్ మీకు కనీసం వర్కింగ్ కండిషన్లో ఉండాలి. అది ఎట్లయినా ఉండేవాం కానీ పనిచేయాలి ఫోన్ అయితే. సో అప్పుడే మీకు వాళ్ళు ఎక్స్చేంజ్ అనేది తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ నాయుడు అడుగుతున్నారు, హాయ్ బ్రో ప్లీజ్ గైడ్ మీ హౌ టు స్టాప్ ది బొకే ఎఫెక్ట్ ఇన్ రెడ్మీ నోట్ 4 మొబైల్. రెడ్మీ నోట్ 4 బొకే ఎఫెక్ట్ ఎలా స్టాప్ చేయాలని అడుగుతున్నారు. రెడ్మీ నోట్ 4లో మీకు బ్యాక్ కెమెరాలో f2.0 అపేచర్ ఉంటుంది. సో మనం మాన్యువల్గా బొకే మూవీ అయితే స్టాప్ చేయలేము మొబైల్ ఫోన్లో. అదే మీరు డిఎస్ఎల్ఆర్ ఉంటే మీరు స్టాప్ చేయొచ్చు, ఎందుకంటే మనం అపేచర్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అపేచర్ మనం పెంచుకుంటూ పోతే బొకే ఎఫెక్ట్ అనేది పోతుంది డిఎస్ఎల్ఆర్లో. అదే మీరు మొబైల్ ఫోన్ తీసుకుంటే మొబైల్ ఫోన్లో మీకు అపేచర్ అనేది ఫిక్స్ ఉంటుంది, అది మనం చేంజ్ చేయలేము. సో ఖచ్చితంగా మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ అయితే మీ అపేచర్ రేంజ్ బట్టి అది వస్తూనే ఉంటుంది. సో దీని అయితే మనం స్టాప్ చేయడం కొంచెం కష్టం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది ఫైనల్ క్వశ్చన్. ఇది సోమశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, బింగో స్మార్ట్ బ్యాండ్ 1 వచ్చా బ్రో, లేదా హానర్ బ్యాండ్ 3 తీసుకోనా చెప్పు ఏది బెస్ట్? సో నేనైతే ఖచ్చితంగా మీకు హానర్ బ్యాండ్ 3 సజెషన్ చేస్తాను. సో మీకు బ్రాండ్ వైజ్ కానీ అండ్ క్వాలిటీ వైజ్ కానీ అండ్ ఆప్షన్స్ వైజ్ కానీ మీకు హానర్ బ్యాండ్ 3లో మీకు ఎక్కువ ఆప్షన్స్ లభిస్తాయి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు హానర్ బ్యాండ్లో ఎక్కువ వస్తుంది. బింగో బ్యాండ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 1500 రూపాయలు అనుకుంటే మీరు బింగో బ్యాండ్ తీసుకోవచ్చు. నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 2000 రూపాయలు అంటే మీరు లెనోవో బ్యాండ్ తీసుకోవచ్చు, లేకపోతే మీ బ్యాండ్ 2 తీసుకోవచ్చు. సో మీ బడ్జెట్ ఒకవేళ 2700 సంథింగ్ అయితే మీరు హానర్ బ్యాండ్ 3 తీసుకోవచ్చు. ఓవరాల్గా అయితే మొత్తానికి సంబంధించి అయితే హానర్ బ్యాండ్ 3 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే హానర్ బ్యాండ్ 3 తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవి Q&A సెక్షన్. సో ఈ Q&A సెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.